అరే నైట్ మీటింగ్ ప్రార్థనకి రండి అంటే చచ్చిపోతావేటి? ప్రార్థనకు వస్తేని చచ్చిపోతావా? నైట్ మీటింగ్ వస్తే ఏంటి భయమా? ఏంది భయం? అప్పుడు ఎప్పుడోనండి ఎవడో చచ్చిపోయాడండి, తలకాయ లేకుండా మొండుతో ఏంటి ఇప్పటికి తిరుగుతున్నాడా? బుద్ధుండాలి అబద్ధాలు నమ్మడానికి. ప్రార్థనకి రండిరా అంటే ఎవడో తిరుగుతున్నాడా? కట్టుకథలు కదా ఇవన్నీ, అబద్ధాలు కదా. మనిషి ఏదో ఒక జాడ్యంతోనే బతుకుతూ ఉంటాడు. వీళ్ళకి కూడా పోనీ ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా? పోనీ దెయ్యాన్ని చూసారా? శిష్యులు, వీళ్ళు శిష్యులేనా? శిష్యులే కదా. వీళ్ళు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా? దెయ్యం కనబడుతుందా? దెయ్యం కనబడదు. దెయ్యం అంటే ఏంటి అసలు? ఆత్మనే ఉంటది. దెయ్యం అంటే ఆత్మనే ఉంటది. భూతం అన్న ఆత్మనే ఉంటది. భూతం దెయ్యం అంటే ఆత్మనే ఉంటది. ఆత్మ కనబడుతుందా? కనబడదు కదా. వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? ఈ సముద్రపు అలల మీద నడుస్తూ ఆయన వస్తా ఉంటే వీళ్ళు ఏమంటున్నారు? ఆయన చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలేశారండి. ఎర్రి కేకలేశారు వీళ్ళు. ఎంత విశ్వాసులో మనకు మాదిరి వీళ్ళు, ఎంత విశ్వాసులో వీళ్ళు మనకు మాదిరి. ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చుట వాళ్ళు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలేశారట. అంటే భూతాలు దెయ్యాలు సముద్రపు నీటి మీద నడుస్తే ఏంటి? వీళ్ళు ఎప్పుడైనా చూసారా? పోనీ వీళ్ళు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. ఇది మనిషికి ఉన్నటువంటి ఒక డిజార్డర్, మానసిక వైకల్యం. అంగవైకల్యం అంటామే. అంగవైకల్యం అంటే ఈ దేహానికి, శరీరానికి ఉన్నటువంటి వైకల్యం. ఇది మానసిక వైకల్యం, మెంటల్ డిజార్డర్ ఇది.